హలో ఎవ్రీవన్, చాలా మంది హెయిర్ గ్రోత్ గురించి టిప్స్ అడిగారు. ఫస్ట్ మీకు ఫీమేల్ హెయిర్ లాస్ జోన్స్ గురించి చెప్తాను. వీడియో చాలా ఇంపార్టెంట్ టు గ్రో యువర్ హెయిర్ బ్యాక్, ఎందుకంటే ఈచ్ జోన్ లో అయ్యే హెయిర్ లాస్ ని డిఫరెంట్ గా ట్రీట్ చేయాలి. జోన్ 1 సెంటర్ పార్ట్ అండ్ క్రౌన్. మీ సెంటర్ పార్ట్ ఆర్ క్రౌన్ లో స్కాల్ప్ కనిపిస్తుంది అంటే దిస్ ఇస్ మోస్ట్లీ బికాస్ ఆఫ్ హార్మోనల్ ఆర్ జెనెటిక్. జోన్ 2 సైడ్స్ అండ్ టెంపుల్స్. మీ టెంపుల్స్ దగ్గర ఆర్ ఇయర్స్ పైన థిన్నింగ్ కనిపిస్తే దిస్ ఇస్ మోస్ట్లీ స్ట్రెస్ ఆర్ వైటమిన్ డెఫిషియన్సీ. జోన్ 3 బ్యాక్ ఆఫ్ స్కాల్ప్. ఇఫ్ బ్యాక్ సైడ్ ఆర్ నెక్ దగ్గర ప్యాచెస్ ఆర్ థిన్నింగ్ ఉంటే ఇట్స్ ఇన్ఫ్లమేషన్. జోన్ 1, జోన్ 2, జోన్ 3. సో 3 zones. ఈచ్ ఆఫ్ దీస్ జోన్స్ లో అయిన హెయిర్ లాస్ ని డిఫరెంట్ గా ట్రీట్ చేయాలి. జోన్ 1 హెయిర్ లాస్ లో ప్రాబ్లం యూజువల్లీ DHT అనే హార్మోన్ వల్ల. దీనికి మినాక్సిడిల్ అండ్ DHT బ్లాకర్స్ యూజ్ చేయాలి. కీటోకోనజోల్ షాంపూ కూడా హెల్ప్ అవుతుంది. జోన్ 2 ఈజ్ మోస్ట్లీ డ్యూ టు వైటమిన్ డెఫిషియన్సీ అండ్ స్ట్రెస్. దీనికి ఫెరటిన్, జింక్, B12, వైటమిన్ D హెల్తీ లెవెల్స్ లో ఉండాలి. ఫోకస్ ఆన్ డయట్, ఎక్సర్సైజెస్ అండ్ ఫిజికల్ వెల్ బీయింగ్. వైటమిన్ డెఫిషియన్సీ లేకుండా స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గించుకోవాలి. జోన్ 3 కి రీజన్ ఈజ్ ఇన్ఫ్లమేషన్. ఇన్ మోస్ట్ కేసెస్ కన్సల్ట్ యువర్ డాక్టర్ ఫర్ దిస్. యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ విత్ omega 3 will help. Comment for any questions. Don't forget to like, follow, share and subscribe.